హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ కార్యకర్తలు గుమిగూడి ఒక నిరసన ప్రదర్శనకు దిగిరని చెప్పవచ్చు. అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ అంటే రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం పూర్తిగా పడకెక్కేసిందని చెప్పి దాని పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని చెప్పి స్పందించిన కేటీఆర్ గారు వాళ్ళ పార్టీ నాయకత్వంలో దాదాపు 3 ఎమ్మెల్యేలతోటి ఒక హెల్త్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్త్ మానిటరింగ్ కమిటీ గాంధీ హాస్పిటల్లో గత నెలలో అంటే ఈ ఆగస్టు నెలలో 48 మంది పిల్లలు 14 మంది బాలింతలు చనిపోయారనే వార్త సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ గా మారింది. దాని గురించి తెలుసుకున్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ మాట్లాడే ప్రయత్నం చేసిరు. మన తొలి వెలుగు టీం కూడా స్పెషల్ గా అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ వీడియోస్ కూడా అన్ని మీ ముందటనే ఉన్నాయి. సరే అక్కడ జరిగింది ఏంటంటే హై రిస్క్ కేసులు అన్ని కూడా గాంధీ హాస్పిటల్కి వస్తున్నాయి. హై రిస్క్ కేసులు వచ్చినప్పుడు ఇది అంతా కూడా సీజనల్ వ్యాధులకు సంబంధించిన టైం కాబట్టి ఇప్పుడు చనిపోవడం ఇక అక్కడ అంటే ఈ నెలలో దాదాపు కూడా ఎక్కువగానే జరుగుతుంది అనే విషయాన్ని గాంధీ హాస్పిటల్కి సంబంధించిన ఆసుపత్రి వర్గాలు తెలియజేసే ప్రయత్నం చేసినాయి. దీని మీద కల్వకుంట్ల తారక రామారావు ఒక కమిటీని వేసి ఒక డ్రామా కట్టిండ. ఏంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మీరు ప్రశ్నించాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితుల పైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ కల్వకుంట్ల తారక రామారావు కానీ తన్నీరు హరీష్ రావు కానీ ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, మేము మీకు మద్దతుగా ఉంటాం. కానీ మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడన్నా గాంధీ హాస్పిటల్ ముఖం చూసే ప్రయత్నం చేసినావా? గాంధీ హాస్పిటల్లో మేము తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈసీజీ మిషన్లు కూడా పనిచేస్తారు. అక్కడ ప్రతి సంవత్సరంలో ఒక నెల ఎంఆర్ఐ సిటీ స్కాన్లు పనిచేయట. ఎందుకంటే అక్కడ ఉన్న హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్లు రిఫరల్ రాసుకుంటారట. అంటే దానికి సంబంధించినంత వరకు పక్కన ఉన్న ఏమైనా ప్రైవేట్ ఎంఆర్ఐలు కానీ లేకపోతే సిటీ స్కాన్ సెంటర్లు ఉంటే అవిటికి రిఫరల్ రాసుకోవడానికి గాంధీ హాస్పిటల్లో ఒక సంవత్సరం బంద్ పెడతారట. డైరెక్ట్ ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ 2D కానీ వాట్ ఎవర్. ఇంత ఘోరంగా అక్కడ పరిస్థితులు దిగజారుతున్నప్పుడు ఏనాడు కూడా నీలాఫర్కో కానీ లేకపోతే గాంధీకో కానీ పోయే ప్రయత్నం చేయని కల్వకుంట్ల తారక రామారావు ఈ రోజున ఒక 3 డాక్టర్లతో కమిటీ వేసిండు. కమిటీ వేసి దాంట్లో మన స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారి నాయకత్వంలో డాక్టర్ సంజయ్, మెతుకు ఆనంద్ ఇంకొక వ్యక్తితో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇవన్నిటిని తిరుగుతుంది, ఇవన్నిటిని చూస్తుంది, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపైన తీవ్రమైన అధ్యయనం చేసి మేము చాలా ఖండిస్తున్నామని చెప్పి నేషనల్ మీడియాతో కూడా మాట్లాడి ఒక పెద్ద ఇష్యూకే కల్వకుంట్ల తారక రామారావు చర్చకు దారితీసింది. ఏదైనా కానీ ప్రజలకు మంచి జరిగింది, ఏదైనా మంచి అది మీరు అడుగుతురా మేము అడుగుతున్నామా ఇంకోళ్ళు అడుగుతురా అనే సమస్య కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతవరకు ఈ పేద ప్రజల కోసం ఆలోచన చేసిర్రు అనేది ప్రశ్న. చాలా మంచి విషయం ఈ కమిటీ వేయడానికి మేము ఆహ్వానిస్తున్నాం. కానీ మీరు ప్రభుత్వంలో ఉన్న 10 సంవత్సరాలు గాంధీ హాస్పిటల్ ముఖం చూసినట్టుంటే ఇవాళ ఆడ 48 మంది పిల్లలు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. రేవంత్ సర్కార్ని ఎక్కడ కూడా ఎంకేసుకొస్తలే. పని చేయనోడు ఎవడైనా పని చేయనోడే. ఖచ్చితంగా ఆడ చచ్చిపోయేది ఇప్పుడు మీకు సంబంధించిన కుటుంబ సభ్యులు కాదు, మాకు సంబంధించిన కుటుంబ సభ్యులు కాదన్నట్టు కల్వకుంట్ల తారక రామారావుకును అనుముల రేవంత్ రెడ్డికి ఉండొచ్చు. కానీ చచ్చిపోయేది మా బిడ్డలు, మా ఇంట్లో ఆడోళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్ర పరిస్థితులలో చూసినట్టయితే దాదాపు కూడా ఎవరొస్తున్నాయా గవర్నమెంట్ హాస్పిటళ్లకు ఎక్కడ దిక్కులేని అంటే 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితులలో ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే వైద్యం దక్కుతుందని గాంధీ హాస్పిటల్ మీద నమ్మకం కొద్దేస్తారు. అలాంటి పరిస్థితులలో గత ప్రభుత్వాలు మొత్తం కూడా ఈ ప్రభుత్వంతో సహా గాంధీ హాస్పిటల్ మీద నమ్మకాన్ని మొత్తం కూడా లాస్ట్ వరకు అంటే ఏర్ల నుంచి పీకే ప్రయత్నం చేసిరని చెప్పచ్చు. ఎందుకు? సరైన సదుపాయాలు లేనప్పుడు అక్కడికి పోతే చచ్చిపోతామని తెలిసినప్పుడు ఊర్లో ఉన్న భూములు జాగలు అన్ని అమ్ముకోనైనా కానీ ఇక మనిషికి పానం అంటే ప్రీతే కదా. ఆ ప్రీతి కోసం ఖచ్చితంగా కూడా వాళ్ళు ఏదో ఒకటి చేసి బతికించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి చాలా క్లియర్గా క్వశ్చన్ చేస్తున్నా. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలు గాంధీ హాస్పిటల్ని విజిట్ చేస్తే వచ్చిన నష్టం ఏంది? దగ్గరుండి మీరు కూడా పోయే ప్రయత్నం చేస్తే
ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ నమ్మకం వస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా అందరు వస్తున్నారు, మనకేదో మంచి జరగబోతుందని చెప్పి అక్కడ ఉన్న పేద ప్రజలు కూడా ఆశిస్తారు. దాని తగ్గట్టు మొత్తం హోల్ బడ్జెట్లనే 3.9% హెల్త్ మీద పెట్టిన తెలంగాణ రాష్ట్ర సర్కారు మరి వాళ్ళకి ఏం పైసలు ఇస్తుంది? డాక్టర్లు కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళైతే తీసుకొచ్చైతే పైసలు పెట్టయితే వైద్యం అయితే చేయరు కదా. వాళ్ళ జీతాలు వస్తున్నాయి, దాని తగ్గట్టు పని చేస్తున్నారు, అక్కడికే ఉన్నది వ్యవస్థ. ఖచ్చితంగా కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని గాంధీ హాస్పిటల్కు అలో చేయాల్సిందే. అక్కడ ఉన్న పరిస్థితుల పైన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి మధ్య చర్చ జరగాల్సిందే. జరిగినప్పుడు మాత్రమే పేద ప్రజలకు కరెక్ట్ గా వైద్యం అందే పరిస్థితి ఉంటుందని అక్కడ ఉన్న స్థానికులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు అలా ఉన్నాయి. వాళ్ళు రాజకీయం కోసం వస్తురా, వాళ్ళు ఇంకో దేనికోసం వస్తురు భయ్. ప్రతిపక్షం అంటే రాజకీయం చేస్తుంది, చేసినప్పుడు వాళ్ళని అలో చేయి. అక్కడ ఉన్న పరిస్థితుల మీద చర్చ జరగని, అధ్యయనం జరగని, ఏదైనా వాళ్ళు మీకు ఒక నివేదిక రూపకంగా ఇస్తానంటారు, ఆ నివేదికను యాక్సెప్ట్ చేయి, వాళ్ళని పిలువు, వాళ్ళతో మాట్లాడు, ఎక్కడ లోపం జరుగుతుంది అనే దాని మీద నువ్వు దృష్టి సారించి ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తామని భావిస్తున్నాం. అంతే తప్ప మీ ముష్టి రాజకీయాల కోసం ఇప్పుడు టీఆర్ఎస్ అయినా అంటే బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవడైనా సరే మాకు న్యాయం జరగనప్పుడు, మాకు సంబంధం లేని అంశాలకు చర్చ ప్రాధాన్యత జరుగుతున్నప్పుడు ఎవరికి అవసరం ఉంటుంది? మనం చూసినట్టయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మీడియా కూడా దేని ఫోకస్ చేస్తున్నది? మేము స్వయంగా గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన వీడియోని సోషల్ మీడియాలో అంటే నోరు తలకాయ ఒర్రి మొత్తుకున్నాం, ఈ వీడియోని షేర్ చేయరా, ఎందుకంటే అందరు గరీబ్ వాళ్ళకి సంబంధించిన విషయం ఇది, రేపు పొద్దున మనకే న్యాయం జరుగుతుంది. ఆ దరిద్రం ఏంటంటే ఆ వీడియోకే వ్యూస్ తక్కువ వచ్చినాయి. ఎక్కడైతే దువ్వాడ దువ్వెన అని పెడితే 1,00,000 వ్యూస్ వస్తున్నాయి. జానీ మాస్టర్ రేప్ ఏం జరిగిందో తెలుసా అని పెడితే దాదాపు 1 మిలియన్ రీచ్ అవుతుంది. అంటే మీడియా సంస్థలకు కూడా ఏది ప్రాధాన్యతగా మారుతుంది? జనాలు తమకు సంబంధించిన అంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినప్పుడు మీడియా ఏజెన్సీస్ కూడా అరే అది చూపెడితే వ్యూస్ రావు, దాని గురించి ఎందుకని ఒకసారి అనుకుంటే ఇక్కడ వచ్చేది రోజువారీ ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు చూసే ప్రజలే అక్కడ సచ్చే లిస్టులో చాలా ముందున్నారు. ఈ విషయాన్ని మీరు ఒకసారి గమనించి ఈ వీడియోనన్నా మీకు సంబంధించిన వాట్సాప్, మీకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెద్ద మొత్తంలో షేర్ చేయండి. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేని గాంధీ హాస్పిటల్కి అలో చేయాల్సిందే. చేసిన వెంటనే అక్కడ ఉన్న పరిస్థితుల పైన వాళ్ళు ఇచ్చే నివేదికను తీసుకోండి. ఖచ్చితంగా కూడా పరిస్థితుల పైన చర్చ పెట్టండి. మేము కూడా మరోసారి గాంధీ హాస్పిటల్ని కానీ, రాష్ట్రంలో ఉన్న ఉస్మానియా హాస్పిటల్ని కానీ, నీలోఫర్ హాస్పిటల్ని కానీ, ఫీవర్ హాస్పిటల్ని కానీ విజిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ప్రజల మద్దతు ఉండాలి. ఇలాంటి వీడియోలకు ప్రజల మద్దతు లేకపోతే ప్రజల కోసం వీడియోలు చేయడానికి నేను కాదు ఎవ్వరు కూడా ముందరికి రారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన ప్రయారిటీస్ ఏ విధంగా ఉన్నాయంటే నేను అనద్దు కానీ ఏదో చిన్న విషయాలు పెద్ద మొత్తాల చర్చ జరుగుతాయి. ఏదైతే మీ భవిష్యత్తును, ఏదైతే మీ ఆరోగ్యాలను, ఏదైతే మీ ఎడ్యుకేషన్ నిర్ణయించే అంశాలు ఉంటాయో అవిటికి ప్రియారిటీ తక్కువ ఉన్నది. అందుకే ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ డ్రామా, ఓ హైడ్రా అనే ఓ డ్రామా, ఇంకోటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఈ కొత్త ఒక డ్రామా, వీటి మీదనే చర్చ, వీటి మీదనే చర్చ జరగాలి. ఎందుకు అంటే ప్రజలకు నిజమేందో తెలిస్తే వీళ్ళని పాలనలో ఉండనియరు కాబట్టి ఫాల్ట్ అంశాల మీద చర్చ పెట్టాలి. ఫాల్ట్ అంశాల మీద చర్చ పెట్టి ఇప్పుడు దానికి ఒక కథ కట్టాలి. దాని తర్వాత ఏం చేయాలో అది చేయాలి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఓన్లీ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఎక్కడనన్నా ప్రజలకు సంబంధించిన పాలసీస్ మీద కానీ, ప్రజలకు మంచి జరిగే అంశాల మీద కానీ ఎక్కడ చర్చ జరుగుతుంది? దీన్ని ప్రశ్నించాల్సిన ప్రజలు ఎక్కడన్నా ప్రశ్నిస్తున్నారా? ప్రశ్నిస్తలేదు. ప్రశ్నించకపోతే పాలకుని కావాల్సింది ఏంది? ప్రశ్నించకపోవడం. ప్రశ్నించద్దంటే దృష్టి మార్చాలి. కాబట్టే ఈ రాజకీయాలన్నీ జరుగుతున్నాయి. ప్రజలకు సంబంధించినంత వరకు వైద్యం మీద, విద్య మీద ఎంతవరకు అయితే ప్రజలు ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఉన్న పాలకులను ప్రశ్నించినప్పుడు మాత్రమే మార్పు జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ గమనించాలి. గమనించిన తర్వాత మాత్రమే ఏదన్నా పాలకుల నుంచి రెస్పాన్స్ వస్తుంది. లేకపోతే పాలకులలో ఎవడు కూడా గరీబోడు లేడు. 50 కోట్లు 60 కోట్లు పెట్టి గెలుస్తున్నారు.
గెలిచినాక వాడు 100 కోట్లు ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తారు. కానీ ఆ దగ్గర ఉన్న అక్కడ ఉన్న లోకల్లో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాలి, గవర్నమెంట్ స్కూల్ కట్టాలి, అంగన్వాడీ స్కూల్ కట్టాలి అని పాలకుడు ఏ రోజు కూడా ఆలోచన చెయ్యడు. ఎందుకు చేయడు? ఎందుకంటే దానివల్ల నీకు న్యాయం జరిగితే నువ్వు ఇంత మంచిగా ఉన్నావు అనుకో, రేపు పొద్దున వీనికి ఓటేయవు కాబట్టి. కాబట్టి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ గమనించాలి. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఏదైతే రాష్ట్రంలో దిగజారుతున్న ఆరోగ్య పరిస్థితి పైన, అంటే హెల్త్ ఎమర్జెన్సీ పైన వేసిన నివేదికకు సంబంధించిన ఒక కమిటీని రూపొందించిండో ఆ కమిటీని ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అలో చేయాల్సిందే. ఏం మంచి కానీ బై చెడు కానీ అలోనైతే చెయ్యి, ఏం జరగనో అది జరుగుతుంది. రిపోర్ట్ ఇస్తే తీసుకో, హుందాగా వ్యవహరించు. అడ్డుకోవడం ద్వారా ఏం లేదు. వాళ్ళని అరెస్ట్ చేసి నారాయణ కూడా పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా మనకు ప్రాథమికంగా ఉన్న సమాచారం. కాబట్టి ఇలాంటి చర్యలు చేయడం వల్లనే టిఆర్ఎస్ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ప్రజలు దాన్ని తీసి బండగొట్టిరు. మీరు కూడా ఇలాంటి నిర్ణయాలు చేస్తే ఖతమవుతుంది కథ. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగపడే ప్రతి నిర్ణయాన్ని, ప్రతి విమర్శని పెద్ద మనసుతో స్వీకరించి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర సర్కార్ పైన ఉన్నది, రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది అని తెలియజేస్తున్నారు. మరిన్ని కీలక అంశాల కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.